మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జనని ఏంటి ఈ హాస్పిటల్కి వచ్చింది? ఇక్కడ తనకేం పని? గుణ హాస్పిటల్లో చేసే పని ఈ హాస్పిటల్లో చేస్తుందా, లేకపోతే వేరే ఏదైనా పని మీద వచ్చిందా? అసలు జనని ఇక్కడికి ఎందుకు వచ్చిందో? అసలు జనని ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని శక్తి చెవిలో వేస్తే నాకేమన్నా ప్రాఫిటబుల్గా ఉంటుందేమో. ఇదేంటబ్బా, జనని గబగబా హాస్పిటల్కి వచ్చి నేను తనని చూసి దాక్కున్నట్టు తనెవరినో చూసి పక్కకి జరిగిందేంటి? అంటే నాకొచ్చిన ఆలోచన కరెక్టే అన్నమాట. జనని ఈ హాస్పిటల్కి వచ్చిన రీజన్ నేను ఎక్స్పెక్ట్ చేసిందే. ఎస్, లేకపోతే జనని ఎందుకు ఈ హైడ్ అండ్ సీక్ డ్రామా ఆడుతుంది? సో దీన్ని బట్టి జనని దగ్గర ఉన్న పిల్లలు తన పిల్లలు కాదు అని తనకి తెలిసిపోయిందా ఏంటి? లేకపోతే ఇన్నేళ్ల తర్వాత ఈ హాస్పిటల్కి ఎందుకు వస్తుంది? చిటికలో గెటప్ మార్చిందంటే ఏదో సీక్రెట్ ఇన్వెస్టిగేషన్కి వచ్చింది. సిస్టర్, నమస్తే డాక్టర్. డాక్టరా? నేను ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి వచ్చాను. మీ హాస్పిటల్ బర్త్ రికార్డ్స్ నుంచి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ రికార్డ్స్ కాస్త చూపించండి. రండి మేడం, రికార్డ్స్ రూమ్కి తీసుకెళ్తాను. ఓకే, రండి. నో డౌట్ జననికి మధు చిన్నాలు తన పిల్లలు కాదని తెలిసిపోయింది. కన్న పిల్లలెవరో తెలుసుకోవడానికే వచ్చింది. లేకపోతే బర్త్ రికార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు అడుగుతుంది? ఇప్పుడెలా?
చిన్నపిల్లవాడు కదా, సర్జరీ వీలవుతుందంటారా డాక్టర్? నో ప్రాబ్లం. ఏజ్ గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలంతే. ఏదైనా పిలవగానే అటెండ్ అయ్యారు సార్, చాలా థ్యాంక్స్. ఇట్స్ మై డ్యూటీ. డాక్టర్గా అది నా ధర్మం. పిలవగానే వెంటనే రాకపోవడానికి ఇదే మామూలు విషయం కాదు కదా. హార్ట్ ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యి కేర్ తీసుకుంటేనే పేషెంట్స్ సేవ్ అవుతారు. పదండి. జనని ఇక్కడుందేంటి? పైగా ఏప్రాన్ వేసుకొని ఉంది. ఏంటి డాక్టర్? ఏం లేదు, నాకు తెలిసిన వాళ్ళు అనుకుని పొరపాటు పడ్డాను. పదండి. కూర్చోండి మేడం. మేడం, మీకు ఏ ఇయర్ రికార్డ్స్ కావాలి? 2004. ఖచ్చితంగా నా అనుమానమే కరెక్ట్. జననికి నిజం తెలిసింది, అందుకే ఇక్కడ ఆ రికార్డ్స్ వెరిఫై చేసుకోవడానికి వచ్చింది. జననికి తెలియకూడదు. తాను ఆ రికార్డ్స్ చూడకుండా ఆపాలి. చూడండి మేడం, తాను ఆ రికార్డ్స్ చూడకుండా ఆపాలి. ఎలా? ఈ అమ్మాయి ఇక్కడే ఉంటే నేను వివరాలు రాసుకోవడం కష్టమైపోతుంది. ఎలాగైనా ముందు ఇవన్నీ బయటకు పంపించాలి. సిస్టర్, మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు కొంచెం వాటర్ ఇస్తారా? అలాగే మేడం, ఇప్పుడే తెస్తాను. సిస్టర్ సిస్టర్, ఏంటి సార్? మీరు ఒక ఆవిడ్ని లోపలికి తీసుకెళ్లారే, అవును. ఆవిడెవరో మీకు తెలుసా? ప్రైమరీ హాస్పిటల్ నుంచి వచ్చిన డాక్టర్ గారు ఏవో రికార్డ్స్ చెక్ చేసుకోవడానికి వచ్చారు. అక్కడే మీరు పొరపాటు పడ్డారు. డ్రెస్ చూసి దగా పడ్డారు. ఆవిడ డాక్టర్ కాదు, నా బొందా కాదు. సీక్రెట్ గా మీ హాస్పిటల్ నుండి ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి వచ్చింది. మీరు అలర్ట్ అవ్వకపోతే రేపొద్దున మీ జాబ్కి ప్రాబ్లం. అవునా? మీరు చెప్పేది నిజమా? ఏమండి, ఆవిడ చూసే నేను లోపలికి వచ్చానండి. ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ నిజంగా డాక్టర్ అయితే ప్రైమరీ హాస్పిటల్ నుండి వచ్చి ఉంటే ఆవిడ దగ్గర ఐడి కార్డు ఉండాలిగా, అది మెడలో వేసుకుని రావాలిగా. వెళ్ళి ఆవిడ్ని ఆ కార్డు గురించి అడగండి. అలాగే సార్. మేడం, మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి వచ్చానని చెప్పారు కదా? అవును. ఏది మీ ఐడి కార్డ్ చూపించండి. ఓకే, శాంపిల్స్ ఇచ్చింది, మీరు టెస్ట్ చేశారు. మరి ఎందుకంత ఆవిడ విచిత్రంగా బిహేవ్ చేసింది? అలా చేయాల్సిన అవసరం ఆవిడకే వచ్చింది. ఆ టెస్ట్ రిజల్ట్స్లో ఏమొచ్చింది?
ఆ రిపోర్టు నెగిటివ్గా వచ్చింది మేడం. జననికి మధు చిన్నాలకి రక్త సంబంధం లేదని తెలిసింది. అందుకే ఆవిడ చాలా అప్సెట్ అయింది. పిచ్చిదానిలా బిహేవ్ చేసింది. తన స్థితి మర్చిపోయి పెద్దగా అరుస్తూ హిస్టీరిక్గా బిహేవ్ చేసింది మేడం. నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజం మేడం, ప్రామిస్గా చెప్తున్నాను. 1కి 2 సార్లు చెక్ చేసి మరీ చెప్పాను. అంతే, ఆ రిపోర్ట్స్ తప్పని పెద్దగా అరుస్తూ ఫేట్ అయి పడిపోయింది మేడం. ఇదేంటి నెగిటివ్ అని ఉంది. నాట్ మ్యాచ్డ్ అని వచ్చింది సార్. నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా? ఎస్ మేడం, 100% నిజమే. నేను అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పినందుకు థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మధు చిన్నాలు జనని పిల్లలు కాదా? టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చాయా? మరి ఈ పిల్లలెవరు? జనని కన్న పిల్లలు ఎక్కడున్నారు? గుణా పిల్లలు కారు, జనని పిల్లలు కారు. అంటే దాని పిల్లలు ఎక్కడో ఉన్నారన్నమాట. మీరా అండి? ఇంపార్టెంట్ పేపరా అండి? ఇంపార్టెంటే, థ్యాంక్స్. ఏంటండి, నన్ను గుర్తుపట్టలేదా? తెలియనట్టు చూసి చూడనట్టు సింపుల్గా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నారు. అర్జెంట్ పనేమైనా ఉందా అండి? అర్జెంట్ పనున్నా లేకపోయినా మీతో పరిచయం పెంచుకోవాలని, మాటలు కలపాలని నాకేం లేదు. అనవసరంగా మీ విషయాల్లో తలదూర్చానని చాలా ఫీల్ అవుతున్నాను. ఏమైందండి? ఎందుకలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని చూడగానే గొప్ప సాయం చేసిన మనిషి అన్న ఫీల్తో నేను హ్యాపీగా ఉన్నాను. నేనేదో తప్పు చేసినట్టు అలా మాట్లాడతారేంటి? అదే, ఆ సేవ్ చేయడమే నేను చేసిన పెద్ద తప్పు అని ఫీల్ అవుతున్నాను. నీ గురించి తెలియక పొరపాటు చేశానని ఇందాకే అర్థమైంది. నేనేం చేశానండి? ఏం చేయడం ఏంటి? ఏం చేయడం? ఏమీ తెలియనట్టు, ఏమీ ఎరగనట్టు అమాయకంగా మాట్లాడతావే. ఇందాకే నిన్ను అతన్ని బైక్ మీద చూశాను. నిన్న వాడు ఏదో అన్నాడని, అన్యాయం చేశాడని అరిచి గోల చేశావు. అయ్యో పాపం ఆడపిల్ల ఆపదలో ఉందేమో అని పొరపాటు పడి నేను వాడు జుట్టు పట్టుకుని గుంజి 4 తగిలించాను. కానీ ఈ రోజు వాడితో క్లోజ్ గా వాడి బైక్ మీదే తిరుగుతున్నావు. వాడు హ్యాపీగా నిన్ను టచ్ చేస్తూ గాల్లో తేలిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. ముందు చనువివ్వడం ఎందుకు? బైకులెక్కి తిరగడం ఎందుకు? సరసలాడడం ఎందుకు? సందివ్వడం ఎందుకు? ఆ తర్వాత వాడు మోజుపడి నీ వెంట పడితే అరిచి గోల పెట్టడం ఎందుకు?
మనం పద్ధతి తప్పితేనే అవతలి వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తారు. ఆడపిల్ల ఉండాల్సిన లిమిట్స్ లో ఆడపిల్ల ఉండాలి. ఒక్కసారి గీత దాటితే వాళ్ళు జీవితాంతం వెంటపడి వేధిస్తూనే ఉంటారు. అప్పుడు ఏడ్చి పెడబొబ్బులు పెడితే ఉపయోగం ఏమీ ఉండదు. ఏమండి నేనెందుకు ఈ అమ్మాయి విషయం ఇంత సీరియస్ గా తీసుకున్నాను? అసలు తనకి నాకు ఏం సంబంధం? అనవసరంగా కోపం ప్రదర్శించి ఈ అమ్మాయిని ఏడిపించినట్టున్నాను. సర్లే, నా కంట పడింది కాబట్టి నేను అన్నాను. ఎందుకు అంత ఫీల్ అవ్వడం? నేను ఓవర్గా ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తే వదిలే. సారీ, హర్ట్ చేసినట్టున్నాను. ఏమైందక్క, ఎందుకు ఏడుస్తున్నావు? మా అక్క ఎందుకు ఏడుస్తుందండి? మళ్ళీ వాడేమన్నా వచ్చి మా అక్కని ఏడిపించాడా? అంటే కానీ ఈ రోజు వాడితో క్లోజ్ గా వాడి బైక్ మీద తిరుగుతున్నావు. వాడు హ్యాపీగా నిన్ను టచ్ చేస్తూ గాల్లో తేలిపోతున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. లేదండి, మీరు పొరపాటు పడ్డారు. మా అక్కకి ఆ వెధవ బండి ఎక్కడం అస్సలు ఇష్టం లేదు. కానీ మా కాలేజ్ ఫీజు కట్టడం కోసమే ఆ బండి ఎక్కింది. ఫీజుకి డబ్బులు అడ్జస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళే ఛాన్స్ ఇస్తున్నాను కాబట్టి ఈ డబ్బు నాకు తిరిగి వచ్చేదాకా ధరణిని బైక్ మీద కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. సారీ, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నా మాటలే పట్టించుకోకు. సర్లేండి, తెలియకన్నారుగా, తెలిస్తే అనేవారు కాదు కదా. అయినా నేను చేసింది నాకే తప్పుగా అనిపిస్తుంది. మీకు తప్పని పెంచడంలో తప్పేమీ లేదు. పదక్క వెళ్దాం. నేనెంత తప్పు చేశాను? అమాయకురాలైన ఆడపిల్లని, ఏ పాపం తెలియని ఆ అమ్మాయిని నేను అపార్థం చేసుకొని తొందరపడి నోరు జారాను. అనుకూడని మాటలన్నీ అని హర్ట్ చేశాను. పాపం తనెంత నొచ్చుకుందో ఏంటో. చెయ్యని తప్పు మీదేసి మాట్లాడినప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను. ఇప్పుడు నాలాగే ఆ అమ్మాయి కూడా. జరిగింది ఇది మై డియర్ శక్తి డార్లింగ్. అంటే నువ్వు ఎన్ని రోజులు చెప్పేదంతా నిజమేనా? యా, ఎస్ మై డియర్ డార్లింగ్. నేను చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. మీరు పాజిటివ్ అంటే నేను నెగిటివ్ అన్నాను, మీరు నో అంటే నేను ఎస్ అన్నాను. అయినా నన్ను నెగ్లెక్ట్ చేశారు, నా మాట పట్టించుకోలేదు. నిజం చెప్పాలని ఎంత ట్రై చేసినా హరిశ్చంద్ర వంశమని మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళు.
నేను చెప్పాలి అని ట్రై చేసిన సందర్భాలని ఒక్కసారి గుర్తు చేసుకో. ఒక విధంగా చెప్పాలంటే ఆ రిజల్ట్స్ నా వల్లే అలా వచ్చాయి. అవును శేషు, నా మట్టి బుర్రకే అర్థం కాలేదు. ఏదో చెప్పి ఉంటాళ్లే అని అనుకున్నాను. ఈ నిర్లక్ష్యమే వద్దు. కట్టుకున్నవాడు ఎంత పాపాత్ముడైనా అప్పుడప్పుడు వాడికి కాస్త వాల్యూ ఇవ్వాలి. నువ్వు పాపివైతే నేను మహాపాపిని, నువ్వు క్రిమినల్ అయితే నేను క్రిమినల్ కా బాప్, నువ్వు దొంగవైతే నేను గజ దొంగని. ఆపుతావా? ఛాన్స్ దొరికితే చాలు ఓ వాగేస్తూ ఉంటావు. వాగడం అటు ఉంచు డార్లింగ్. ఇప్పటికైనా నేనెంత గొప్ప పని చేశానో అర్థమైందా? నిజాయితీ గణదాలు అయితే నిజాన్ని ఒప్పుకోవాలి. శభాష్ శేషు అని నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. నిజమే శేషు, నువ్వు చేసింది చాలా గొప్ప పని. ఆ పని వల్లే జననిని ఇంట్లోంచి పంపించగలిగావు. కానీ డిఎన్ఏ రిజల్ట్స్ తో ఆ విషయం జననికి కూడా తెలిసిపోయింది కదా. తెలిసిపోవడం ఏమిటి? తన పిల్లల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో పడింది. ఆ పని మీదే అనుకుంటా ఇవాళ వెటర్నిటీ హాస్పిటల్కి వచ్చి తన సొంత పిల్లల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అవునా? ఇప్పుడు నమ్మవా? నమ్ము డార్లింగ్. మరి తెలుసుకుంటే కొంప మునిగిపోతుంది కదా. నువ్వు ఆపి విషయం చెప్పు. తాను ప్రయత్నం చేసింది గాని నేను పండివ్వలేదుగా. ఏం చేసావు? చిన్న విలనీ ప్రయత్నం చేశా. ఐఎమ్ ఏ గేమ్ చేంజర్. ఆవిడ వెతికే ప్రయత్నం నుంచి డైవర్ట్ చేశాను. తనని బయటికి పంపించేసి ఆ గ్యాప్లో ఆ ఫైల్లో పేపర్స్ చింపేశారు. అవునా? మంచి పని చేసావు. వెరీ గుడ్ మై డార్లింగ్. అవును, పేపర్లు చించేసావు గాని మరి ఆ రోజు కవ్వల పిల్లల్ని ఎవరి దగ్గర పెట్టావో అది గుర్తుందా? పెట్టడం వరకు తెలుసు గాని ఎవరి దగ్గర పెట్టానో నాకెలా తెలుసు? బెడ్ మీద పేరు అడ్రస్ ఉండవు కదా. ఏడ్చావు. ట్రై చేయి, గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయి. నో ఛాన్స్. పిల్లల్ని మార్చాను గాని వివరాలు సేకరించలేదు. పోలీసులు వస్తున్నారన్న టెన్షన్లో వాళ్ళని ఎవరి దగ్గర పెట్టానో అస్సలు గుర్తు రావడం లేదు. చేశాను ఘనకార్యం చేశాను అని నీ వీపు నువ్వు చర్చుకోవడం తప్ప చేసిన పనికి వివరం లేదా? పిల్లల్ని ఎవరి దగ్గర పెట్టావో గుర్తులేదు. పోనీ ఫైల్లో నుంచి తప్పించిన కాగితాలు చూద్దామంటే చించేశాను అంటావు. అన్ని సగం సగం పల్లె చేస్తావు. సిక్కండి నిన్ను. గొప్ప పని చేశానని ప్రెజెంటేషన్ ఇస్తావనుకుంటే ఈ పిడిగుద్దులేంటి? నువ్వు చేసిన మొదలష్టపు పని వల్ల మనకి వివరం తెలియడం లేదు. దాని దగ్గర ఆ వివరాలు ఉండుంటే అది ఆ పిల్లల్ని వెతికి సరాసరి గుణ దగ్గరికి తీసుకొస్తే జనని ఏ తప్పు చేయలేదని గుణ తెలుసుకుంటే దాన్ని వాడు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? నా కొడుకు పరిస్థితి ఏంటి? గొప్ప పని చేశావన్న సంతోషం క్షణం కూడా మిగలకుండా చేశావు. యూజ్లెస్ ఫెలో. చెక్ వెళ్ళ శక్తి. అవతలికి.
ఏంటక్క అంత డిస్టర్బ్గా ఉన్నావు? నేను స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. ఏమైందక్క? ఏంట్రా అమాయకంగా ఏమైందక్కా అని అంటావేంటి? మనం ఏ పొజిషన్లో ఉన్నామో, ఎంత సఫర్ అవుతున్నామో నీకు తెలియడం లేదా? నువ్వేం ఫీల్ అవ్వడం లేదా? ఇన్నేళ్ళు అడిగితే దాటేసింది, ఇప్పుడేమో రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది. అసలు ఆవిడ బిహేవియర్ నీకేమైనా అర్థం అవుతుందా? నాకు అస్సలు అర్థం కావట్లేదు. మరీ వింతగా ప్రవర్తిస్తుంది. అటు కాలేజ్కి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఇంట్లోనూ చదువుకోవాలనిపించట్లేదు. నాకు అలాగే ఉందక్క. ఎవరు ఏ క్షణం ఏ క్వశ్చన్ వేస్తారో, మీ నాన్న ఎవరు అని అడుగుతారేమో అని భయంగా ఉంది. తప్పించుకొని తిరగాల్సి వస్తుంది. అమ్మ విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అది అర్థమైతే మనకి బాధ ఎందుకురా? ఈవిడ బలవంతం మీద కాలేజ్కి వెళ్ళడం అయితే వెళ్ళాను, కానీ క్లాసులకు అస్సలు వెళ్ళలేదు తెలుసా? ఎందుకక్క? కాలేజీలో ఎవరైనా ఇబ్బంది పెట్టారా? పెట్టలేదు, పెడతారేమోనన్న భయం. అందుకే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా, నా ఫ్రెండ్స్ ఎవరికి కనిపించకుండా ఎస్కేప్ అవుతూ, వాళ్ళు క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు లైబ్రరీలో, వాళ్ళు లైబ్రరీలో ఉన్నప్పుడు పార్క్ లో ఫేస్ చాటు చేసుకొని హైడ్ అవుతూ టైం స్పెండ్ చేసుకొచ్చాను. కాలేజీలో ఉన్నంతసేపు ప్రతి సెకండ్ భయమేరా. అదంతా అమ్మ వల్లేరా. నిజమే అక్క, నా పరిస్థితి అలాగే అయిపోయింది. అమ్మ ఎప్పుడు నోరు విప్పుతుందో, ఎప్పుడు మనకి నిజం చెప్తుందో, మనం ఎప్పుడు ధైర్యంగా తలెత్తుకొని కాలేజ్కి వెళ్ళగలుగుతామో ఏంటో. నాకైతే ఆవిడ చెప్తుందనే హోప్ లేదురా. అంటే ఇక మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లేదంటావా అక్క? మన క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకదంటావా? లేదురా, ఆవిడ రోజు రోజుకి రూడ్గా బిహేవ్ చేసేదాన్ని బట్టి నాకు ఆవిడ దగ్గర కూడా ఆన్సర్ లేదనిపిస్తుంది. అయినా ఆవిడేదో టికెట్లు చించిందని, మన మీద రంకులేస్తుందని మన ప్రయత్నం మనం మానకూడదురా. ఎలా చేసైనా సరే మనం మన నాన్న గురించి తెలుసుకొని తీరాల్సిందే. కానీ ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కావట్లేదు. దాని గురించి ఆలోచిస్తున్నాను. నీకేమైనా ఐడియా వస్తుందేమో ఆలోచించరా. అలాగే అక్క. ఎస్, ఇదే కరెక్ట్. అమ్మా రామ్మా. అరే గుణ, ఒక్కసారి ఈ రిపోర్ట్ చూడు. చూసావా గుణ, ఏంటో ఆ రిపోర్టు? ఇది మధు చిన్నాలు నీ పిల్లలు కాదు అని చెప్పే DNA రిపోర్ట్. ఇది చూడు.
జనని ఏంటిది నిజమా? ఏంట్రా ఏముంది ఆ రిపోర్టులో? అదేదో కాగితాలు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి డ్రామాలాడుతుంది. డ్రామాలు కాదు, అది వాస్తవం. ఆ రిపోర్ట్ ఏంటో, దాంట్లో ఉన్న విషయం ఏంటో నీకు తెలియాలి, అంతే కదా? నేను చెప్తాను. ఇంతకాలం ఎవరైతే నా పిల్లలు అనుకున్నానో ఆ మధు చిన్నాలు నా పిల్లలు కూడా కాదు అని నెగటివ్ గా DNA రిపోర్ట్స్ వచ్చాయి. అంటే వాళ్ళు గుణ పిల్లలు కాదు, నా పిల్లలు కూడా కాదు అని ప్రూవ్ చేసిన డాక్యుమెంట్స్. ఓహో, అలా తయారు చేయించి కొనుక్కుని పట్టుకొచ్చావా? Shut up! Shut up! Shut up! తయారు చేయించాల్సిన అవసరం నాకు లేదు. నిజం నిజం నిరూపించే డాక్యుమెంట్ అది. మధు చిన్నాలు గుణ పిల్లలు మాత్రమే కాదు, నా పిల్లలు కూడా కాదు అని ఎక్కడైతే DNA రిపోర్ట్ నెగటివ్ గా వచ్చిందో అదే టెస్ట్ ల్యాబ్ లో ఇచ్చిన రిపోర్ట్ అది. నేను మెటర్నిటీ హాస్పిటల్కి డెలివరీకి వెళ్ళినప్పుడు అక్కడ నేను కన్న పిల్లలు మారిపోయారు. దాని తాలూకు వివరాలు మరొక రిపోర్ట్. ఆ రిపోర్ట్లో 2 నేను ఏ తప్పు చేయలేదని నిరూపిస్తున్నాయి. అప్పుడు చేతులు జోడించి మొక్కుకున్నాను, ప్రాధేయపడి వేడుకున్నాను. ఇప్పుడు వివరంగా చెప్తున్నాను అదే మాట. నేను ఏ తప్పు చేయలేదు 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 అని. గుణ, ఒక డాక్టర్గా ఇప్పటికైనా ఈ రిపోర్ట్ నమ్ముతావా? నమ్మడం ఏంటమ్మా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు ఏ తప్పు చేయలేదని నేను పూర్తిగా నమ్మాను. శివ అంకుల్ నేను డాడీతో కూడా చెప్పాం. డాడీ కూడా నిన్ను అనుమానించలేదమ్మా. ఏదో తప్పు జరిగిందనే ఫీల్లో ఉన్నారు. ఏమంటారు డాడీ? నిన్ను నేనెప్పుడు అనుమానించలేదు జనని. ఎందుకు ఇలా జరిగిందనే సందిగ్ధంలోనే ఉన్నాను. నువ్వేంటో నాకు తెలుసు, కానీ వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాక ఆలోచనలో ఉండిపోయాను. నిజం జనని, నిన్ను నేనెప్పుడు తప్పుగా అనుకోలేదు. నన్ను నమ్ము. సారీ జనని, జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోదాం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా భార్యగా నా మధ్యలో ఉన్నది నువ్వే. నిన్ను నేను మనస్ఫూర్తిగా నా భార్యగా అంగీకరిస్తున్నాను జనని. జరిగిందేంటో నీకు నాకు స్పష్టంగా అర్థమైంది కదా. పద, మనం వెంటనే మన పిల్లల్ని వెతకాలి. అవును గుణ, వెతకాలి. మన పిల్లల్ని మనం వెతుక్కోవాలి. అవును నాన్న, అసలు నా తమ్ముడు చెల్లెలు ఎక్కడున్నారో వెతకాలి. నా పేరే కాదు, నేను మరో సీతనని అర్థమైంది కదా. ఆ సీత అగ్ని ప్రవేశం చేసి తనని తాను నిరూపించుకుంది.
నేను అన్ని సాక్ష్యాలు తీసుకొచ్చి నేనేంటో నిరూపించుకున్నాను. ఇక్కడి నుంచి నీ దుర్మార్గపు ఎత్తుగడలు, దుష్ట పన్నాగాలు సాగనివ్వను. నన్ను ఎంతలా ఏడిపించావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈ క్షణం నుంచి నీకు అంతకన్నా ఎక్కువ శిక్ష విధిస్తాను. బ్రతుకు మీద ఆశుంటే చెప్పిన పని చేస్తూ అంత ముద్ద పడేస్తే తిని ఒక మూలను కూర్చొనుండు. ఈ క్షణం నుంచి నా దయాదాక్షిణ్యాల మీదే నీ బతుకు ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? లే లే, తిని పెంచింది చాలు, కాస్త ఒళ్ళు కరిగించుకుంటే మంచిది. ఆరోగ్యానికి శ్రమ, విధేయతకు పని, పాపానికి ప్రాయశ్చిత్తం. ఈ క్షణం నుంచే మొదలు. పట్టుకో, తుడు. మొత్తం ఇల్లంతా అద్దంలా తుడవాలి. నేనా? ఏయ్, చెప్పేది నీకే, తుడు. సరిగ్గా క్లీన్ చేయి. మంట, అమ్మో మంట. ఏయ్, మంట లేదు గింట లేదు, ఫస్ట్ పని చేయి. అమ్మయ్యా, ఆ జర్నీ వచ్చింది నన్ను పని మనిషిగా మార్చిందని భయపడి చచ్చా. పట్ట పగలు పీడకల. బిర్రుగా తిని గుర్రు పెట్టి నిద్రపోతే ఇలాంటి కళ్ళ వచ్చి చేస్తాయి. అమ్మో, ఈ కళ నిజం కాకూడదు. అవును, అస్సలు కాకూడదు. జననీకి మధు, చిన్నాలు తన కన్నపిల్లలు కాదని తెలిసినా ఎందుకు గుణ దగ్గరికి రాలేదు, నిజం చెప్పలేదు? అసలు ఈవిడ మీ కన్న తల్లేనా?
అంటే జనని చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచింది కాబట్టి వాళ్ళు తన పిల్లలే అని గట్టిగా నమ్ముతుంది. వాళ్ళని వదులుకోలేక, గుణకి నిజం చెప్పలేక దానిలో అదే సతమతమవుతూ కుమిలిపోతూ ఉంది. అందుకే కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. పేగు బంధం కోసం పిల్లల్ని వెతుకుతుంది, కాని పెంచిన ప్రేమ కోసం వీళ్ళు దూరం కాకూడదు అని బాధపడుతుంది అని దీన్ని బట్టి బాగా అర్థమైపోతుంది. కానీ అసలు జనని గుణాకి నిజం చెప్పకుండా ఎన్ని రోజులుంటుంది? ఎప్పటికైనా తన పిల్లలు దొరకగానే ఆ సంతోషం ఆపుకోదు కదా, గుణాతో పంచుకోవాలని ఆరాటపడుతుంది కదా. హో! ఒకవేళ జనని డైరెక్ట్గా గుణకి చెప్పలేకపోయినా ఇంకెవరి ద్వారా అయినా గుణకి నిజం తెలిస్తే, ఓమ్మో, ఇంతే సంగతులు. నా బతుకు శంకరగిరి మాన్యాలే. కానీ DNA రిజల్ట్స్ తో ఆ విషయం జననికి కూడా తెలిసిపోయింది కదా. తెలిసిపోవడం ఏమిటి? తన పిల్లల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో పడింది. ఆ పని మీదే అనుకుంటా ఇవాళ వెటర్నిటీ హాస్పిటల్ వచ్చి తన సొంత పిల్లల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అంటే జనని తన పిల్లలెవరో తెలుసుకోవడానికి ఎంక్వైరీ మొదలుపెట్టిందన్నమాట. దానికి దాని పిల్లలెవరో తెలిస్తే నాకు ప్రమాదం. నా బతుకు వీళ్ల కాళ్ల మధ్య ఫుట్బాల్ అవుతుంది. నా కొడుకు జీవితం నాశనమైపోతుంది. చిల్లర కోసం వీళ్ల దగ్గర ముష్టి అడుగుతూ చేతులు చాచాల్సి వస్తుంది. జనని కంటే ముందే నేను తొందరపడాలి. దాని పిల్లలెవరో నేను తెలుసుకోవాలి. కానీ ఎలా? ఆ శేషు ఏమో డీటెయిల్స్ చించేశాడు. ఏ ఆధారం లేకుండా ఏ దోవన పడి వెతుకుతాను? దాని పిల్లలు దాని కంటపడేలోపే నేను వాళ్ళని కైలాసానికి పంపటానికి రూట్ మ్యాప్ సిద్ధం చెయ్యాలి. నేను వాళ్ళ డెత్ సర్టిఫికెట్లు తయారు చేయించాలి. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క రూటు ఆ జనని ప్రతి అడుగు మీద, ప్రతి కదలిక మీద కన్నేసి ఉంచడం. దాన్ని ఫాలో అవుతూ దానికంటే ముందు దాని పిల్లల దగ్గరికి నేను అప్రోచ్ అవుతా. వీలైతే తప్పించటం, లేకపోతే పైకి పంపించటం. శక్తి రెప్ప వెయ్యొద్దు. జనని ప్రతి మూమెంట్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వాలి. అది వాళ్ళని చేరేలోపే నేను వాళ్ళని చేరాలి. వాళ్ళ ఆరా తీయాలి. అప్పుడే నాకు లైఫ్, నా కొడుక్కి ఫ్యూచర్. లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ జీరో. నో, అలా జరగడానికి వెళ్ళలేదు. హరి, బాగున్నావా? బాగున్నానమ్మా. ఎక్కడికి బయలుదేరావు? అది బయట చిన్న పనుంటే బయలుదేరుతున్నాను. నేను నీకోసం వచ్చానమ్మా, నిన్ను కలుద్దామని. అలాగే, సరే రా, కూర్చొని మాట్లాడుకుందాం. రా. కూర్చో హరి, చెప్పు. హరి, బాగున్నావా? ఇన్ని రోజులకి మేము గుర్తొచ్చామా? నిన్ను చూసి ఎన్నాళ్ళు అయినట్టుందిరా. నాకు అలాగే ఉన్నామమ్మా. కానీ ఏం చేస్తాం, ఆ దేవుడు ఎప్పుడు కలుపుతాడో ఏమో. మన ప్రయత్నాలే మనల్ని కలపాలి, కానీ దేవుడేం చేస్తాడు? మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుడి సహకారం ఉండాలి, అది గుర్తుంచుకో. అవునరా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. ఇంకా అక్కడ సంగతులేంటి? మీ నాన్న ఎలా ఉన్నారు? నాన్న బానే ఉన్నారు. ఆ మధ్య కాస్త వ్యసనానికి అలవాటు పడ్డారు కదా, మానేశారా?
కాదు కానీ తగ్గించినట్టున్నాడు. ఈ మధ్య గతంలోలా ఎప్పుడూ తాగటం లేదు. ఇంకా కొన్ని రోజులు చూస్తే కానీ కన్ఫర్మ్గా చెప్పలేను. నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలిరా. నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా. ఉండరా, నీ కాఫీ పెట్టి తీసుకొస్తాను. అమ్మా, ఆ? హరికి నా చేతి కాఫీ అంటే ఇష్టం. నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా ఉండమ్మా, కాసేపు కూర్చో, నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడాలా? ఏరా, నాతో ఏమైనా పని మీద వచ్చావా? నేను నిన్ను ఇలా అడగాల్సి వచ్చినందుకు నాకు బాధగా ఉందమ్మా, కానీ తప్పటం లేదు. ఏంట్రా అంత బాధపడే విషయం నన్ను అడిగేది? నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అమ్మా? బండెక్కవే, ఏయ్ బండెక్కవే. మావయ్య నేనెక్కను, నువ్వు వెళ్ళిపో. నేను నడుచుకుంటూనే కాలేజ్కి వెళ్తాను. ఏయ్ ఏంటే, నిన్న డబ్బులు తీసుకోవడానికి బండెక్కి కాలేజీకి వస్తానన్నా. ఇవాళ అవసరం తీరాక వద్దు పొమ్మని నడుచుకుంటూ వెళ్తానంటున్నావా? ఏ నేనన్నా నా మాట నా లెక్కలేదా? నీ మాట మీద నువ్వు నిలబడ్డం నీకు రాదా? నిలబడ్డాలు కూర్చోవడాలు అన్నీ అనవసరం మావయ్య. నేనైతే నీ బండి ఎక్కను. అయితే నా డబ్బు నా మొహాన కొట్టవే. నిన్న అప్పు తీసుకుంది ఇవాళ నీకు ఇవ్వడానికి కాదు. మా నాన్న డబ్బులు పంపించగానే నీకు ఇచ్చేస్తాను. నన్ను రోడ్డు మీద టార్చర్ చేయకు, వెళ్ళిపో మావయ్య. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తానా? ఎక్కను పో అనగానే వెనక్కి తిరిగి పోవడానికి వచ్చింది. మర్యాదగా బండి ఎక్కుతావా లేదా? ఏయ్ ధర్మి, మావయ్య ప్లీజ్, రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేయకు మావయ్య. అరిచి గోల చేస్తే జనం నిన్ను ఏం చేయాలో అది చేస్తారు. పిల్లవే, ఎవడొచ్చి నిన్ను ఆదుకుంటాడో పిల్లవే, నేను చూస్తాను. పిల్ల, మర్యాదగా బండెక్కు. మావయ్య ప్లీజ్ వదులు మావయ్య, వదులు మావయ్య ప్లీజ్ మావయ్య. మావయ్య ప్లీజ్ మావయ్య. ధరణి బండెక్కమంటున్నానుగా, ఎక్కు. వెనక్కి తిరిగి ఎదిరించి అడుగు ముందుకు వేస్తేనేనమ్మా వాళ్ళు తోక ముడిచేది. ఇక నుంచి నువ్వెవరికి భయపడద్దు. ఎప్పుడైనా ఇలాంటి వాడు నీకెదురైతే ఇదిగో ఈ పెప్పర్ స్ప్రే తీసుకో. మళ్ళీ నీ వైపు వస్తే జన్మలో దగ్గరకొచ్చే ధైర్యం చేయకుండా చెయ్యి. ధరణి బండెక్కమంటున్నానుగా, ఎక్కు. మావయ్య వదులు, మర్యాదగా వదులు. ఏంటే నన్నే మర్యాద అంటున్నావా? నీ మర్యాద మొత్తం ఇక్కడే ఈ నడి బజారులో తీసేస్తా. మర్యాదగా బైక్ ఎక్కితే
ఎలా ఇంటి నుంచి వచ్చావో అలాగే ఇంటికెళ్తా. లేకపోతే లేకపోతే ఏం చేస్తావు మావయ్య? ఏంటి నోరు లేస్తుంది? ఎక్కవే బండి ఎక్క. ఏంటది? ఆపే, ఆపు. ఆపు. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతున్నా, తానే నానే నాయనే, తానే నానే నాయనే, తానే నానే నాయనే. ఈ జనని చాలా ఫాస్ట్. దానికన్నా 10 అడుగుల ముందే దరిద్రం నడుస్తున్నట్టు దీని బతుకు రహస్యం నాకు తెలిసింది. చాలా ఫాస్ట్గా తన కన్న పిల్లల్ని వెతకటానికి బయలుదేరిందన్నమాట. వెళ్ళు జనని, నీ వెతుకులాటలో నువ్వు అడుగులు ముందుకు వేస్తూ ఉండు. నీ వెనకాలే నీ నీడలా అంటిపెట్టుకొని నేను వస్తుంటా. కన్న పిల్లలెవరో తెలుసుకోవాలని నువ్వెంత ఆరాటపడుతున్నావో అంతకన్నా ఎక్కువ ఆరాటం నాకుంది. నువ్వు వాళ్ళెవరో కనుక్కొని నిన్ను నువ్వు నిరూపించుకోవాలని చూసుకుంటున్నావు, కానీ జనని అది సాధ్యం కాదు. కానివ్వకుండా ఉండటానికే కదా నేను నిన్ను ఫాలో అయ్యేది. నువ్వు నీ పిల్లల్ని కనుక్కోగానే నేనెలా నీకు చెక్ పెడతానో నీకు తెలీదు. నీ ప్లాన్ నీదైతే దాన్ని రివర్స్ చేసే ప్లాన్ నా దగ్గరుంది. లిస్టులో ఫస్ట్ అడ్రస్కి చేరుకున్నావన్నమాట. చూద్దాం, ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అవుతావా? నువ్వు సక్సెస్ అయితే ఆ సక్సెస్ని నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు కదా. ఎవరండి మీరు? ఎవరు కావాలి? తులసి అనేవారు ఈ ఇంట్లోనే ఉంటారండి? నేనేనండి తులసిని. మీకేం కావాలి? నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చాను. ఏ ఇన్ఫర్మేషన్? మీరు 20 ఏళ్ల క్రితం నల్లకుంట మెటర్నిటీ హాస్పిటల్లో గర్భవతిగా జాయిన్ అయ్యారా? అవునండి. అయితే ఏంటి? పెయిన్స్ వస్తూ ఉంటే వెళ్ళి జాయిన్ అయ్యాను.
అప్పుడు నా జాయినింగ్కి ఇప్పుడు మీరు వచ్చిన దానికి సంబంధం ఏంటి? ఆ, చిన్న పనుందండి. మీరు ఆ డెలివరీలో కవల పిల్లల్ని కన్నారా? లేదండి, నాకు ఒక పాపే పుట్టింది.